భారత్‌కు చెందిన అత్యంత రహస్యమైన స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అర్జున్ వర్మ అలియాస్ పవన్ కళ్యాణ్ గారు దేశ రక్షణ కోసం ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి అతడు ఆ మిషన్‌లో తన టీంనైతే కోల్పోతారు. ఆ ఘటన తర్వాత సైన్యం నుంచి వైదొలిగి ప్రశాంతత జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. అయితే దేశంలో ఉన్న కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు అంతర్జాతీయ ఆయుధ మాఫియాతో చేతులు కలిపి భారత భద్రతకు ముప్పు కలిగించే భారీ కుట్రనైతే అమలు చేస్తుంటారు. వారి లక్ష్యం దేశంలోని కీలక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసి అల్లకల్లోలం సృష్టించడం. ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ సింగ్. మాజీ ఆర్మీ ఆఫీసర్. దేశద్రోహిగా మారిన అతడు విదేశీ శక్తులతో కలిపి భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవాలన్నది పరితపిస్తుంటాడు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం ఈ కుట్రను అడ్డుకునే ఒకే ఒక వ్యక్తి అర్జున్ వర్మ అని గుర్తిస్తుంది. దేశం ప్రమాదంలో ఉందని తెలుసుకున్నటువంటి అర్జున్ మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ప్రతాప్ సింగ్ ప్లాన్ చేసినటువంటి మొదటి దాడిని అర్జున్ అడ్డుకుంటాడు. కానీ ఆ దాడి వెనక అసలు లక్ష్యం ఢిల్లీ కాదు, దేశ రక్షణ వ్యవస్థల ప్రధాన కేంద్రం అని తెలుసుకుంటాడు. అర్జున్ తన పాత సైనిక సహచరులను తిరిగి కూడగడతాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్రలను ఛేదిస్తూ శత్రువుల నెట్వర్క్ను ధ్వంసం చేస్తాడు. క్లైమాక్స్లో కాశ్మీర్ సరిహద్దుల్లోని ఒక రహస్య బంకర్లో అర్జున్ మరియు ప్రతాప్ సింగ్ మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. వేలాది ప్రాణాలను కాపాడేందుకు అర్జున్ తన ప్రాణాలను సైతం పరంగా పెడతాడు. దేశాన్ని రక్షించి శత్రువుల కుట్రను భగ్నం చేసి అర్జున్ను దేశం మొత్తం హీరోగా గౌరవిస్తుంది. చివరిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్, దేశం కోసం ప్రాణం ఇవ్వడం సైనికుడి ధర్మం, కానీ దేశాన్ని కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యత అనే కథా నేపథ్యంతో ఈ సినిమాని మేకర్స్ అయితే తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ మూవీ గురించి నేను చెప్పినటువంటి స్టోరీ లైన్ ఏ విధంగా ఉంది అనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.